సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 63 నాయనార్ల చరిత్ర షెక్కిలార్ అనేటువంటి పద్య ప్రబంధకర్త తమిళంలో రాశారు. వారు రాసినటువంటి 63 నాయనార్ల చరిత్రలను చెప్పుకుంటూ ఉన్నాం. ఆ తమిళంలో పద్య ప్రబంధంగా రాయబడినటువంటి దానిని మనం తెలుగులో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు తెలుగు చేశారు. ఇంకా వేరే వాళ్ళు కూడా చేశారు, కానీ సరళ సుందరంగా చేసినటువంటి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ప్రబంధాన్ని, వచన ప్రబంధాన్ని ఆధారంగా చేసుకొని ఈ నాయనార్ల చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. నాయనార్ల చరిత్రలో అద్భుతమైనటువంటి కథలను మనకి వచ్చాయి. తిరుజ్ఞాన సంబంధాలు కానీ, పానార్ కానీ, అనేకమైనటువంటి కథల్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఆ శివభక్తుల యొక్క చరిత్రలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఇప్పటి వరకు కూడా ప్రతి ఎపిసోడ్లో కూడా వింటూనే ఉన్నారు. ఆ శివభక్తులు ఎలాంటి వాళ్ళు అంటే భక్తి ప్రధానం, నిరాడంబరత ప్రధానం, నిర్మలత ప్రధానం, స్వచ్ఛత ప్రధానం, అబద్ధాలు ఆడరు, నిజాలే చెప్తారు, వాస్తవాలను అంగీకరిస్తారు, కళా కోవిదులై ఉంటారు, గానం చేస్తుంటారు, కీర్తనలను ఆలపిస్తూ ఉంటారు, శివనామ జపం చేస్తూ ఉంటారు, ఎంతో ఆర్తితో శివుణ్ణి కొలుస్తూ ఉంటారు నిరంతరం కూడా. శివభక్తి ప్రధానం. వాళ్ళకి ఎన్ని బాధ్యతలైనా ఉండనిగాక బాధ్యతలని నెరవేర్చి తరువాత తప్పకుండా శివుడి యొక్క పూజలు చేస్తే కానీ ఆ రోజు గడవదు వాళ్ళకి. ఆ విధంగా ఉన్నటువంటి శివుడి యొక్క భక్తుల యొక్క చరిత్రలే నాయనార్ల చరిత్రలు. భగవద్భక్తులు భాగవతులు అని చెప్పుకుంటాం మనం. అట్లాగే ఇక్కడ శివుడి యొక్క భక్తులైనటువంటి వాళ్ళే నాయనార్లు అన్నమాట. అటువంటి నాయనార్లలో షడయ నాయనార్, ఇషై జ్ఞానియార్ అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. షడయ నాయనార్, ఇషై జ్ఞానియార్, వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్త. వీళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారంటే వాళ్ళు ఎంతో పాపం చాలా వేడుకున్నారు సంతానం లేదని. చాలా వాళ్ళు వేడుకున్నారు సంతానం కోసం. చాలా కాలం అన్నీ ఉన్నాయి, భక్తి ఉంది, రోజు గుడికి వెళ్ళేవాళ్ళు, ఎన్నెన్నో పూజలు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, ఎన్నో చేసేవాళ్ళు, కానీ వాళ్ళకి సంతానం లేదు, అదొక్కటే కొరత. అయితే అటువంటి వాళ్ళకి సుందరమూర్తి అనేటువంటి ఒకనొక గొప్ప నాయనారు వాళ్ళ కడుపున జన్మించాడు. సుందరమూర్తి నాయనార్ని కన్న తల్లి తండ్రి వీళ్ళిద్దరూ కూడా. ఆ సుందరమూర్తి ఎవరయ్యా అంటే మనం గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. శివుడిని రాయబారిగా తన ప్రేమించినటువంటి యువతిని వివాహం చేసుకోవడానికి శివుడిని రాయబారిగా పంపించాడు. శివుడు ఇతను మామూలుగా మనం ఏంటంటే దేవుణ్ణి ఏం వేడతాం, మనము వేడిన తర్వాత మన కోరికలు తీరుస్తాడు శివుడు. కానీ ఇతను ఏం చేశాడు, సుందరమూర్తి నాయనారు అతని యొక్క భక్తి వల్ల, అతని యొక్క తాదాత్మ్యం వల్ల, అంటే శివుడిలో ఐక్యమయ్యేటువంటి ఒకనొక తాదాత్మ్య స్థితికి సుందరుడు చేరుకున్నాడు. కాబట్టి ఆ సుందరమూర్తి అద్భుతంగా, నిజంగా సుందరమూర్తి అంటే సుందరంగానే ఉన్నట్టు ఆయన. అటువంటి ఆ సుందరమూర్తిని కన్నటువంటి తల్లి తండ్రి వీళ్ళు షడయ నాయనారు, ఈశై జ్ఞానియార్ ఇద్దరు కూడా. వాళ్ళు అతను ఏం చేశాడు, సుందరమూర్తి అంటే పరమేశ్వరుణ్ణే తన వివాహానికి రాయబారిగా చేసుకొని ఆ స్వర్గంలో ఉన్నటువంటి కైలాసంలో ఉన్నటువంటి ఆమె పరవయ్యారు, ఇంకొకరు ఇద్దరు కూడా ఇక్కడ భూమి మీద జన్మిస్తే వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఈ శివుడినే రాయబారిగా చేసుకున్నటువంటి గొప్ప భక్తుడతను. అతన్ని కన్నటువంటి పుణ్య దంపతులు వీళ్ళిద్దరు కూడా, షడయ నాయనారు, ఇషై జ్ఞానియార్ అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా. ఆ పుణ్యుడైనటువంటి దంపతులకి నమస్కారం చేసుకుంటూ అతన్ని కన్నందుకే వాళ్ళు ఎంతో పుణ్యులైపోయారు, పుణ్యచరితులైపోయారు వాళ్ళు. అటువంటి గొప్ప దంపతులు వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా నాయనార్ల కింద మనం లెక్క కడుతున్నాం. అంటే నాయనార్ల కింద చరిత్రలు చెప్పబడ్డాయి. వాళ్ళ యొక్క చరిత్ర కూడా నాయనార్ల కింద చెప్పబడిందనమాట. ఆ తర్వాత అసలు ఇప్పుడు అసలైనటువంటి కథకి మనం వస్తున్నాం. ఏంటి అంటే షెక్కిలార్ యొక్క చరిత్ర. షెక్కిలార్ ఎవరు అనేది ప్రతి ఎపిసోడ్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరు షెక్కిలార్ అంటే మనకి పెరియ పురాణం అనేటువంటి దాన్ని
తమిళ ప్రబంధంగా రాసినటువంటి గొప్ప రచయిత, గొప్ప కవి, గొప్ప భక్తుడు, శివుడు తప్ప వేరే ధ్యాస లేనటువంటి భక్తుడు షెక్కిలార్ అనేటువంటి అతని యొక్క చరిత్ర. అతను కూడా ఒక నాయనార్ కింద మనకి చిదంబరంలో కనిపిస్తారు. మనకు నాయనార్లు 63 నాయనార్ల యొక్క శిలాఫలకాలు కానీ వాళ్ళ యొక్క చరిత్రలు కానీ చిదంబరంలో రాగి రేకుపై రాయబడ్డాయి. అన్నీ కూడా శిలాఫలకాలు చెక్కబడ్డాయి. అటువంటి చిదంబరంలో షెక్కిలార్ కూడా ఉన్నాడు. ఆ షెక్కిలార్ రాయడం వల్లనే మనం ఈ రోజున మనం పెరియ పురాణం చెప్పుకోగలుగుతున్నాము అంటే దేనివల్ల చెప్పుకోగలుగుతున్నామంటే షెక్కిలార్ రాయడం వల్ల చెప్పుకోగలుగుతున్నాం. ఏ కాలంలో రాయబడింది అంటే 11వ శతాబ్దిలో రాయబడింది. ఇది విచిత్రం ఏంటంటే అదే 11వ శతాబ్దిలో మనకిక్కడ నన్నయ్య భారతం రాశారు. వేదవ్యాస మహాభారతాన్ని నన్నయ్య భట్టు తెలుగు చేశాడు. రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక వల్ల రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాజమండ్రి, రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుడు తన ఆస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నటువంటి నన్నయ్య భట్టుని కోరాడు. ఏంటి అంటే వేదవ్యాస మహర్షి రాసినటువంటి భారతాన్ని తెలుగులో వినాలని నాకు కోరికగా ఉంది, మీరు తెలుగు చేయవలసింది అని అడిగారు. అడగటం వల్ల అప్పటి వరకు తెలుగు భాష లేదు మనకి. సంస్కృతమే దేవభాష అయినటువంటి సంస్కృతమే పండితులు మాట్లాడేది, పామరులు మాట్లాడేది వేరే ప్రాకృతం ఉండేది. అట్లా ఉన్నటువంటి భాషని తెలుగు భాష లేకున్నా కూడా తెలుగు భాషని ఏర్చి కూర్చి సంస్కృతం నుంచి కొన్ని పదాలు తెచ్చి వాటికి డూమూవులు విభక్తి ప్రత్యయాలు చేర్చి మొత్తానికి తెలుగు భాషని గాసట బీసటగా ఉన్నటువంటి ఒక ముళ్ళకంపలాగా ఉన్నటువంటి తెలుగు భాష అంటే అన్నిట్లో చేరిపోయింది తెలుగు భాష. అటు సంస్కృతంలో ఇటు ప్రాకృతంలో ఇప్పుడు కనుక ఇంగ్లీష్లో హిందీలో కలిసినట్టుగా అటువంటి తెలుగు పదాలని ఏరుకుని తెలుగు భాషని కూర్చుకుని ఆయన మహాభారతాన్ని రాయడానికి పూనుకున్నారు నన్నయ్య భట్టు. 18 పర్వాల మహాభారతాన్ని రాయడానికి సిద్ధపడి 18 పర్వాలు రాద్దామనుకున్నారు. కానీ కేవలం 2.5 పర్వాలు మాత్రమే వారు రాయగలిగారు. ఎందుకు అంటే ఇప్పుడు తెలుగు భాష ఒక వాక్యం రాయాలి అంటే దానికి ఒక గ్రామర్ ఉండాలి, ఒక వ్యాకరణం ఉండాలి కదా. వ్యాకరణం ఉండాలి అంటే వాక్యం ఎలా సిద్ధిస్తుంది అంటే కర్త కర్మ క్రియ. కాబట్టి అటువంటి వాక్యం సిద్ధించాలంటే ఆ విధమైనటువంటి వ్యాకరణం కూడా రాయాలి అని ఆంధ్ర శబ్ద చింతామణిని వ్యాకరణం కూడా సిద్ధపరచుకున్నారు నన్నయ్య గారు. అట్లా సిద్ధపరచుకొని నన్నయ్య గారు మహాభారతాన్ని 11వ శతాబ్దిలో రాశారు. 2.5 పర్వాలు మాత్రం తెగించేటప్పటికీ అతనికి వయసు అయిపోయి అతను గతించడం జరిగిందంటారు. అదే సమయంలో మాకు తమిళ దేశంలో అక్కడ షెక్కిలార్ రాసినటువంటి పెరియ పురాణం రాయడం జరిగింది. అక్కడ షెక్కిలార్ గారు అంటే షెక్కిలార్ గారు రాసినటువంటి పెరియ పురాణాన్ని తమిళంలో మనకి పంచమ వేదంగా స్వీకరిస్తారు. వేదాలు 4, ఆ 4టితో పాటు ఈ ఒక వేదం కలుపుకొని పంచమ వేదంగా అక్కడ షెక్కిలార్ రాసినటువంటి పెరియ పురాణాన్ని చూస్తే తెలుగులో మనం ఇక్కడ మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్పుకుంటాం. ఎంత ఆశ్చర్యం చూడండి. 11వ శతాబ్దిలోనే అక్కడేమో పెరియ పురాణం, ఇక్కడేమో మహాభారతం. రెండూ కూడా లక్ష్యం ఒకటే. ఏంటి అంటే జైన బౌద్ధ మతాలు వ్యాపిస్తున్నటువంటి సందర్భంలో ఆ జైన బౌద్ధ మతాల్ని తక్కువ చేయడానికి వైదిక మతాన్ని పునరుద్ధరించడం కోసము, వేద మార్గాన్ని పునరుద్ధరించడం కోసము, వైదిక మార్గాన్ని పునరుద్ధరించడం కోసం వీళ్ళు మహాభారతం ఆయన రాశారు. ఈయన షెక్కిలార్ పెరియ పురాణం రాశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 వేదాలు ఉన్నాయి మనకి. అయితే 4 వేదాలతో పాటుగా 5వ వేదంగా అక్కడేమో పెరియ పురాణం, ఇక్కడేమో మహాభారతాన్ని ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం అది. అటువంటి ఆ షెక్కిలార్ అనేటువంటి రచయిత యొక్క చరిత్ర చెప్పుకోవడం అనేది మనకి ప్రధానమైనటువంటి నాయనార్ కూడా ఆయనే మనం చెప్పుకోవాలి ఇప్పుడు. అంటే అతను లేకపోతే మనకి ఇంత అద్భుతమైనటువంటి చరిత్రలు మనం చెప్పుకునే వాళ్ళమే కాదు, చదువుకునే వాళ్ళమే కాదు కదా. అసలు ప్రత్యక్షంగా శివుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి నాయనార్లతో. అంటే మనకి ఎంత గొప్పండి. అసలు దేవదేవుడు వచ్చి మానవులతో మాట్లాడడం సాధ్యమయ్యే పనేనా అది? అయినప్పటికీ కొన్ని కథల్లో
ఇప్పుడు చెప్పాడు కదా, అక్కడెక్కడో పానారు బయట ఆలయ గోపురం దగ్గర పాడుకుంటూ ఉంటే అతన్ని తీసుకురండి అని అర్చకులకు చెప్పారు. వచ్చిన తర్వాత ఆయన్ని మెచ్చుకున్నాడు ప్రత్యక్షంగా. ఆకాశం నుంచి పలికాడు ఒక్కొక్కసారి శివుడు నాయనార్లతో మాట్లాడారు. అంటే అటువంటి శివుడు కరిగేటట్లుగా ఆ నాయనార్లు తమ భక్తి ప్రదర్శించారు అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. అటువంటి ఆ షేక్కిలార్ అనేటువంటి అతని గురించి చెప్పుకోవాలి అంటే సాక్షాత్తు పరమశివుణ్ణే మెప్పించినటువంటి వాడు షేక్కిలార్. అటువంటి షేక్కిలార్ చరిత్రని మనం చెప్పుకోవాలంటే ఎంతో సిరి సంపదలు కలిగినటువంటి ప్రదేశం, సుభిక్షంగా ఉన్నటువంటి ప్రదేశం మనకి తెలుసు ఏంటి అనేది తొండమండలం. ఈ తొండమండలం చాలా వరకు మనకి నాయనార్ల యొక్క చరిత్రలో వినిపిస్తూనే ఉంది. అద్భుతమైనటువంటి ప్రదేశం, ఎక్కడ చూసినా చక్కగా పారే నీరు, తర్వాత అద్భుతమైనటువంటి రసాలు కలిగినటువంటి ఫలాలనిచ్చేటువంటి తోటలు, అడవి, వృక్షాలు, ఇలా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ప్రకృతి రామణీయకతతో ఉన్నటువంటి ప్రదేశం తొండమండలం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వేళాల జాతీయులు. వేళాల జాతీయులు అంటే అర్థం ఏంటంటే అక్కడ సైనిక వంశానికి చెందిన వాళ్ళు. సైనికులు అంటే దాదాపుగా మనం చెప్పుకోవాలి అంటే శూద్ర వంశానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా వేళాల జాతికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వేళాల జాతికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అక్కడ. అటువంటి సందర్భంలో 11వ శతాబ్దిలో షేక్కిలార్ అనేటువంటి ఒక వంశానికి చెందినటువంటి, షేక్కిలార్ అనేది ఒక వ్యక్తి పేరు కాదు నిజానికి, అది ఏంటి అంటే ఒక వంశానికి చెందిన పేరు. మామూలుగా ఫలానా వంశం అని చెప్పుకుంటూ, పాండ్యరాజు వంశం, పాండ్య వంశం, చోళ వంశం అని చెప్పుకుంటూ ఉంటాం. అట్లా ఇది కూడా షేక్కిలార్ అనేది ఒక వంశం. మామూలుగా ఇప్పుడు మనం ఇంటి పేరు కానీ, ఇంటి పేరుతో కానీ, ఊరి పేరుతో కానీ, వాళ్ళ వంశం పేరుతో కానీ పిలువబడుతూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు వేటూరి అంటారు, ఘంటసాల అంటారు. అంటే వేటూరి పేరు కాదు కదా, వేటూరి సుందరరామూర్తి గారు అంటాం. అలాగే వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు వస్తుంది, రైటింగ్స్ రాసిన వాళ్ళు. అలాగే ఇక్కడ ఘంటసాల అంటే ఘంటసాల ఇంటి పేరు, ఘంటసాల శ్రీ వెంకటే. అయితే ఘంటసాల అనే ఇంటి పేరే అసలు పేరుగా మారిపోవడం. ఇక్కడ కూడా మనకేంటంటే షేక్కిలార్ అనేటువంటిది వంశనామం. అది ఆ వంశనామమే అతని నామం అయిపోయింది. అసలు ఆ షేక్కిలార్ అనేటువంటి ఆ వంశంలో ఇద్దరు సోదరుడు ఉన్నారట. అరుణ్మోద్దేవరుడు అనేటువంటి ఒక ఆయన, అరుణ్మోద్దేవరుడు. ఇవన్నీ తమిళ పేర్లు కాబట్టి కొంచెం కష్టం మనకు పలకడం. అతనొకడు. తర్వాత పాలరావయార్ అనేటువంటి అతను, ఇద్దరు సోదరులు ఉన్నట్ట షేక్కిలార్ వంశంలో. అరుణ్మోద్దేవరుడు మొదటివాడు అన్న, పాలరావయార్ అనేటువంటి ఆయన తమ్ముడు. ఇందులో అరుణ్మోద్దేవరుడు విశేషమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి వాడు. అంటే చిన్నప్పటి నుంచే కూడా శాస్త్రాలు, వేదాంగాలు ఎన్నింటినో చదువుకున్నాడనమాట. అంటే ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు. మనకు తిరుజ్ఞాన సంబంధానికి ఎంత జ్ఞానం ఉందో ఈయనకు కూడా అంత జ్ఞానం ఉందన్నమాట. జ్ఞానం చాలా కలిగినటువంటి వాడు. దాంతో ఊరి వారంతా కూడా అతనిని వంశనామంతోనే పిలిచేవారట. అంటే షేక్కిలార్ వంశం అంటే ఆహా జ్ఞాన సంబంధమైనటువంటి వంశము అనేటువంటి ఒకనొక పేరుతో అతన్ని షేక్కిలార్ అని పిలుస్తూ ఉండేవారట. అతడు నీతి శాస్త్రంలో కోవిదుడు. ఒక శాస్త్రం అని కాదు, షట్శాస్త్రాలు కూడా, 6 శాస్త్రాలు అంటారు. ఆ వ్యాకరణ శాస్త్రం, నీతి శాస్త్రం, అలంకార శాస్త్రం ఇలాంటివి ఉన్నాయి 6 షట్శాస్త్రాలు. ఆ 6 శాస్త్రాల్లో కూడా ఇతడు కోవిదుడు. ఇతన్ని మించినటువంటి వాళ్ళు ఆ ఊళ్ళో లేరట ఎక్కడ కూడా. అంత గొప్ప పండితుడట ఆయన. అయితే రాజు, అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడు అంటే, అనపాయ చోళుడు అనేటువంటి ఆయన చోళరాజ్యానికి రాజు. అప్పుడు ఇతని కాలంలో, షేక్కిలార్ కాలంలో అనపాయ చోళుడు అనేటువంటి వాడు రాజుగా ఉన్నాడు. అటువంటి రాజుగారు ఏం చేశారంటే, ఇతని యొక్క తెలివితేటలు విని, ఇతని యొక్క పాండిత్యం విని, ఇతని యొక్క శాస్త్రాలనేటువంటి చదివినటువంటి జ్ఞానాన్ని విని అతన్ని తన మంత్రిగా చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే మంత్రి అనేటువంటి వాడు ఎట్లా ఉండాలి అంటే అన్ని శాస్త్రాలు చదువుకుని ఉండాలి, తెలివితేటలు కలిగి ఉండాలి, రాజనీతి కలిగి ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండాలి అతనికి, మంత్రికి బాగా. అంటే
రాజుకు మార్గం చూపగలిగేవాడై ఉండాలి. శత్రువులపై ఎలా దండెత్తాలి, ఏ సమయంలో దండెత్తాలి, ఎటువంటి రాజనీతిని ప్రదర్శించాలి అనేటువంటివన్నీ కూడా, యుద్ధం ఏ సందర్భాల్లో చేయాలి, ఏ సందర్భాల్లో చేయకూడదు అనేటువంటివన్నీ బాగా తెలుసున్నటువంటి వాడై ఉండాలన్నమాట. అటువంటి వాడు కాబట్టి ఇతనిని ఎలాగైనా సరే షేకిలార్ని తన మంత్రిగా చేసుకోవాలని భావించాడు రాజుగారు. అట్లాగే తగినట్లుగానే నిజంగానే అతను కూడా ఒప్పుకున్నాడు మంత్రిగా ఉండడానికి. సరే నేను బ్రతిమలాడాడు. నిజంగా అయితే అతను శివభక్తిపరుడు, నిరంతరం శివ పూజా ధురంధరుడు అతను. అయితే ఆ శివభక్తిపరుడైనటువంటి షేకిలార్ రాజుగారు అడిగేటప్పటికీ కాదనలేకపోయారు మంత్రిగా ఉండమని. నీతిశాస్త్ర కోవిదుడవు అంటే రాజు అనేటువంటి వాడు ఏం చెప్పాలి అంటే న్యాయం చెప్పాలి కదా. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు తన రాజ్యంలోనే ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు అది ఎవరి వల్ల జరిగింది, ఏం జరిగింది, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి చెప్పగలిగేటువంటి నీతి కోవిదుడు కావాలి కదా. అటువంటి దానికోసం షేకిలార్ని తన మంత్రిగా చేసుకున్నాడు. ఆ మంత్రిగానే కాదు, అతని చక్కటి స్నేహితుడిగా, సలహాదారుగా కూడా అయ్యాడు కొంతకాలానికి. అంటే మామూలుగా మంత్రి అంటే డ్యూటీ చేసినట్టుగా ఆ బాధ్యత నిర్వహించి ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఒక పక్క పూజలు చేసుకునేవాడు షేకిలార్. అలాగే రాజుగారితో స్నేహితుడిగా ఉండేవాడు. తర్వాత సలహాదారుగా, ఎక్కడైతే మంచి సలహాలు ఇవ్వాలో అక్కడ మంచి సలహాలు ఇచ్చేవాడు. అట్లా ఇచ్చినప్పుడు నిజంగానే ఇతరు కూడా స్వీకరించేవాడు. రాజులు అనేటువంటి అహంకారం లేకుండా అనపాయేశ్వరుడు తను కూడా ఆ సలహాలను తీసుకుంటూ ఉండేవాడు. తీసుకొని అంటే అతను మంచి మార్గంలో చెప్తాడు కాబట్టి ఆ సలహాలను తీసుకొని ఇతరు కేవలం రాజభక్తుడే కాదు, శివభక్తి పరుడు కూడా. షేకిలార్ బాగా పూజలు చేస్తూ ఉండేవాడు, శివుడి దేవాలయాలకు వెళ్తూ ఉండేవాడు. అది రెండూ కూడా బాధ్యతగానే చేస్తూ ఉండేవాడు. ఒక పక్క మంత్రిగా తన బాధ్యతను నెరవేరుస్తూనే శివభక్తికి ఏమాత్రం లోటు రాకుండా తాను ప్రతిరోజు కూడా శివుడికి పూజలు చేస్తూ ఉండేవాడు. నిరంతరం ఏ కాస్త సమయం దొరికినా కూడా గ్రంథాలు చదువుతూ ఉండేవాడు. ఏ కాస్త సమయం దొరికినా అనేకమైనటువంటి గ్రంథాలు చదువుతూ ఉండేవాడు. అయితే రాజు ఏం చేశాడు అంటే కొంతకాలానికి జైన మతస్థులెవరో అతన్ని కొంచెం ప్రలోభ పెట్టడం అంటే ఏంటంటే, జైన మతం గ్రంథాలు చదవండి, మీరు చాలా బాగుంటుంది, ఇంకా బాగా మారిపోతారు, మీరు చాలా మీకు జ్ఞానం వస్తుందని ఎవరో చెప్పారు. అయితే నిజంగానే అతను కూడా నమ్మి కొంతకాలానికి జైన మతస్థుడిగా మారిపోతాడు. కొంతకాలం అనపాయేశ్వరుడు మారిపోయి జీవిక చింతామణి అనేటువంటి జైన మత గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు. జీవిక చింతామణి అనేటువంటి గ్రంథాన్ని అతను చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే ఆ చదివే సమయంలో చూస్తాడు షేకిలార్. జీవిక చింతామణి అనేటువంటి జైన మత గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, అనపాయేశ్వరుడు చదువుతున్నప్పుడు షేకిలార్ చూస్తాడు. రాజా ఏంటిది అని అంటాడు. అంటే జైన మత గ్రంథము ఎంత బాగుందో చూసావా నువ్వు, చదివావా నువ్వు అన్నాడు. అప్పట్లో ఏంటంటే ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి నమ్ముకుంటే అదే దేవుడి పైన ఉండాలి మనం. ఇప్పటికైనా అంతే, ఎంతోమందిని పూజిస్తాం కానీ మన ఇంటి దేవుడు ఒకడే ఉంటాడు కదా. మామూలు వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, శివుడు అంటే శివుడే, లేకపోతే ఇంకో. అందరూ ఏ గుళ్ళకి పోకూడదని లేదు, అన్ని గుళ్ళకి వెళ్తాం, అందరినీ ప్రార్థిస్తాం. కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఒకడే ఉంటాడు. కాబట్టి అప్పుడు కూడా నమ్మకం ఏ మతం మీద ఉంటే ఆ మతానికి సంబంధించినటువంటి దేవుడినే పూజించడం ఉండేది. అప్పుడు ఎక్కువగా శివుణ్ణి పూజించే అందరూ కూడా శైవులే కదా, అక్కడ ఉన్న చాలా వరకు శైవులే కాబట్టి శివుణ్ణే పూజించేవాళ్ళు. కానీ రాజుగారు ఎలా చెప్పాడో, ఎవరు చెప్పారో తెలియదు. ఆయన జీవిక చింతామణి అని జైన మత గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు చూశాడు మన ఈయన షేకిలార్. చూసి, రాజా ఏం చదువుతున్నారు, మనము ఇది నిజానికి శైవమత గ్రంథం కాదు కదా, మనం శైవులం కదా, మీ పూర్వీకులందరూ కూడా శైవులు, మహాశైవులు, వాళ్ళు శివభక్తి పరాయణులు. కాబట్టి మీరు ఈ విధంగా తప్పుదోవ పట్టడానికి వీల్లేదు, మీరు జైన మతాన్ని విశ్వసించడానికి వీల్లేదు. శైవమతం అనేటువంటిది మీ పూర్వీకుల నుంచి వస్తున్నది, కాబట్టి దానినే మీరు కొనసాగించవలసింది అని సౌమ్యంగా చెప్పాడు. గట్టిగా చెప్పలా, సౌమ్యంగా చెప్పాడు. ఇది సబబేనా మీకు అని అడిగేట. ఇట్లా చదువుతున్నారు, మీకు ఇది సబబుగా ఉందే, మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పడం కాదు, మీరు మీ బుద్ధితో ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్లుగా మీ పూర్వులందరూ కూడా
శైవమతస్థులైనప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు జైనమత గ్రంథం చదవడం ఏంటి అని సత్య మార్గం ఇది బోధించదు. సత్య మార్గాన్ని బోధించేటటువంటిది, సత్య మార్గాన్ని ఇది బోధిస్తుంది అంటాడు రాదు, కానీ తప్పు అది. సత్య మార్గాన్ని జైనమత సిద్ధాంతాలు బోధించము, శైవ మతమే ఆ సత్య మార్గాన్ని బోధిస్తుందని చెప్తాడు. అని మీరు కొన్ని పుస్తకాలు ఇస్తాను మీకు చదవండి, 2 పుస్తకాలు చదవండి చాలు. తిరుత్తొండ తోహా అనేటువంటిది, నంబి ఆండార్, తిరుత్తొండ నోహా, నంబి ఆండార్ అనేటువంటి 2 గ్రంథాలు చదవండి మీరు, శైవమత గ్రంథాలు. అవి చదివిన తర్వాత మీరు నిజంగా జైన మతంలో ఉంటా అంటే జైన మతంలో ఉండండి, శైవ మతంలో ఉంటా అంటే శైవ మతంలో ఉండండి, శివుడిగా ఉండండి అని చెప్తాడు షేకిలార్. ఎందుకంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివి ఉన్నాడు కదా, మహా జ్ఞాన భాండాగారమైన, అలాంటి జ్ఞాన భాండాగారమైనటువంటి అతను షేకిలారు 2 పుస్తకాలు చదవమని చెప్తాడు. తిరుత్తొండ తౌహా అనేటువంటిది, నంబి ఆండార్ అనేటువంటి పుస్తకాలు ఇచ్చి, నంబి రచించినటువంటి తిరుమండాది అనేటువంటి గ్రంథాలు, ఇవన్నీ కూడా సత్య మార్గాన్ని బోధిస్తాయి. ఇవి చదవండి స్వామి రాజా, మీరు ఇవి చదవండి అంటాడు. ఉత్సాహంతో రాజు నిజంగా చదువుతాడు. చదివి, ఓ మంత్రివర్య, బాగుంది, నువ్వు చెప్పింది చాలా బాగుంది, చదివాను, కానీ ఆ చదివింది అర్థం చేసుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. కాకపోతే దాన్ని మీరు విస్తరించి రాయవలసింది, విస్తరించి రాస్తే బాగుంటుంది. దాన్ని మనం విస్తరించి రాస్తే బాగుంటుంది. అది సంక్షిప్తంగా ఉంది. ఆ సంక్షిప్తంగా ఉన్నటువంటి దాన్ని మీరు విస్తరించి రాశారనుకోండి, నాకే కాదు, మన రాజ్యంలో ఉన్నటువంటి శైవులకే కాదు, ప్రపంచం మొత్తంగా ఉన్నటువంటి, దేశం మొత్తంగా ఉన్నటువంటి శైవులందరికీ కూడా పనికొస్తుంది. అది ఆ విధంగా రాయవలసిందని చెప్పి రాజుగారు కోరుకుంటారు షేకిలార్. సకల శాస్త్ర కోవిదులు మీరే కాబట్టి మీరు ఆ విధంగా రాశారనుకోండి చాలా బాగుంటుంది అంటాడు. దానికి ఆలోచిస్తాడు మన షేకిలార్. కావాలి కదా, సమయం కావాలి. అంత పెద్ద గ్రంథాన్ని ఉద్గ్రంథాన్ని రాయాలంటే సమయం ఉండాలి, ఏకాంతత ఉండాలి. ఈ మంత్రి పదవి ఇవన్నీ ఉన్నప్పుడు రాయడం చాలా కష్టం కదా అని, సరే ఎట్లాగైతేనేమి అంగీకరించాడు షేకిలార్. మొత్తానికి గ్రంథం రాస్తాను అని చెప్పేసి అతను అనుకున్నాడు, అంగీకరించాడు. నటరాజ నిలయమైనటువంటి చిదంబరానికి వెళ్ళాడు. అంటే అక్కడ కానీ నాకు రాయడానికి సరి అయినటువంటి అనువైనటువంటి ప్రదేశం కాదు అనుకున్నాడు ఆయన. నిజంగా చిదంబరం అనేటటువంటిది ఎంత పుణ్యస్థలం కదా అనిపిస్తుంది. ఇదివరకు మామూలుగా చిదంబరం చూసామంటే చూడటం రావటం, కానీ అట్లా కాదు. చిదంబరంలో ఎన్ని విశేషాలు ఉన్నాయి, ఎన్ని సభలు ఉన్నాయి. కనక సభలో అసలు ఆ శివుడి యొక్క లాస్యం అనేటటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ వెంట ఉన్నటువంటి శివగామి ఎవరైతే ఉన్నారో పార్వతీదేవి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా చూడవలసినటువంటి ప్రదేశాలు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చూసామంటే చూసామన్నట్టు కాకుండా ఈ నాయనార్లందరినీ కూడా దర్శించుకొని ఆ శివుడు లాస్యం చేసేటువంటి ప్రదేశంలో కాసేపు మౌనంగా కూర్చుని వస్తే ఇప్పటికి కూడా అర్ధరాత్రి సమయంలో శివుడు వచ్చి అక్కడ నాట్యం చేస్తాడు అని అంటూ ఉంటారు. కనక సభకి ఆ లాస్యం చేస్తూ ఉంటాడట. గజ్జల సవ్వడి కూడా వినిపిస్తుంది అంటుంటారు. అది మరి అందరికీ వినిపిస్తుందా, నిజమైనటువంటి భక్తులకి వినిపిస్తుందా నాకు తెలియదు, కానీ అంత అద్భుతమైనటువంటి ప్రదేశం చిదంబరం. అటువంటి చిదంబరంలోకి వెళ్ళి నేను రాయాలి అని అనుకున్నాడు ఆయన. అనుకుంటే సరే అలాగే కానివ్వండి, మీరు ఎక్కడైనా సరే నేను అన్ని సౌకర్యాలు కల్పిస్తాను అని చెప్పేసి అతను ధనాన్ని, చాలా ధనాన్ని ఇచ్చి, ఏనుగులని, గుర్రాలని, ఏవి కావాలంటే అది మొత్తం ఇచ్చేశాడు రాజుగారు. అతనికి ఎన్ని సౌకర్యాలు కావాలంటే అన్ని సౌకర్యాలు కలగజేసి చిదంబరానికి పంపించాడు. ఎంతోమంది భటులనిచ్చి, సేవకులనిచ్చి, అందరినీ ఇచ్చి, ధనాన్ని ఇచ్చి పంపించాడు. పంపిస్తే సరేనని చెప్పేసి మెల్లగా బయలుదేరి చిదంబరానికి వెళ్ళాడు. ఎందుకంటే మనకి ఎంత విద్య వచ్చినా ఆ స్ఫురణకి రావాలి కదా. మనకున్నటువంటి విద్యని మనం ప్రదర్శించినప్పుడే కదా మన తెలివితేటలు బయట వాళ్ళకి తెలిసేది. నాకెంతో చాలా విద్య ఉంది అంటే సరిపోదు. అది మన తెలివితేటల్ని, మన విద్యని ప్రదర్శించినప్పుడే, బయటకు ప్రదర్శించినప్పుడే మనకి ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలియాలి అంటే అది సరిగ్గా ఆ దైవానుగ్రహం ఉంటేనే సాగుతుంది. అంతేకాని నాకేదో వచ్చు అనేటువంటి గర్వం ఉంటే దేవుడు గర్వాన్ని అణిచివేస్తాడు.
కాబట్టి ఇక్కడ పాపం సెక్యులార్ వచ్చేసి వెంటనే చిదంబరేశ్వరుడి దగ్గర, చిదంబరంలో నటరాజేశ్వరుడి దగ్గరికి వెళ్ళి సాగిలపడి ముక్కుకున్నాడు. సాష్టాంగ దండ ప్రణామం చేసి, స్వామి నువ్వు ఎలాగైనా సరే నా చేత ఈ గ్రంథాన్ని రాయించాలి. ఇది నీ వల్లే అవుతుంది, నా వల్ల కాదు. నేను కాదు రాసేది, నువ్వే రాయాలి. నువ్వు నా చేత రాయించాలి. అంతే కదా పోతన కూడా అనుకున్నది. ఒక్కొక్క సందర్భంలో ఏమి రాయాలో తెలియక ఆ పోతన కంటనీరు పెట్టుకుని పడుకుంటే ఆ రామచంద్రుడే వచ్చి రాశాడని చెప్పేసి అంట. గజేంద్ర మోక్షం సందర్భంలో రామచంద్రుడే వచ్చి అతను, అందుకే ఆయన రాసుకున్నాడు ఉందరే, పలికెడిది భాగవత బట పలికించెడు వాడు రామభద్రుండట, పలికిననే భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలుకగనేలా అన్నాడు. పలికిననే భవహరమగునట, పాపం నశించిపోతుంది పలికితేనే. కాబట్టి అటువంటి గాథ నేను పలుకుతున్నాను అని చెప్పి పలుకున్నాను. నేను రాయలేదు, రామచంద్రుడు రాయించాడని చెప్పుకున్నాడు. అట్లాగే ఈయన కూడా ఏంటంటే సేకిలార్ గారు సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆ చిదంబరేశ్వరుడికి, ఆ నటరాజస్వామికి దండ ప్రణామం చేసి, స్వామి నువ్వు నా చేత ఎలా రాయిస్తావో తెలియదు, రాజుగారు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, చాలా పెద్ద ఉద్గ్రంథాన్ని రాస్తానని చెప్పేసి, కాబట్టి అది ఎలా రాయిస్తావో నువ్వే రాయించాలి అన్నాడు. అంటే అప్పుడు శివుడు పలికాడట. తెలుసా ఎంత అద్భుతం అంటే నిజంగా జరిగినటువంటి కథలు ఇవన్నీ కూడా కల్పిత కథలో ఒకరి నుంచి ఒకరికి వచ్చినటువంటి జానపద కథలో కాదు. ఇది నిజంగా 5వ శతాబ్ది నుంచి 10వ శతాబ్ది దాకా జరిగినటువంటి 63 నాయనార్ల యొక్క చరిత్రలు వాస్తవం, జరిగినటువంటి కథలే, జరగనటువంటి కథలు కాదు. అటువంటి సెక్యులార్కి వెంటనే శివుడు ఆకాశం నుంచి పలికేట, నాకు నువ్వు ఒక్క పదమైనా మొదట ఏది రాయాలో ఆ పదాన్నైనా నువ్వు ప్రసాదించు అన్నట్ట సెక్యులార్ గారు శివుడికి. మొదటి పెట్టేటప్పుడు ఏ పదంతో మొదలు పెట్టమన్నావు ఆ పదమన్నా నాకు అనుగ్రహిస్తే ఆ పదాన్ని అనుసరించి నేను మొత్తం రాసుకుంటూ వెళ్తానని చెప్పి కోరుకున్నాడు. ఆ పదం ఏంటి అనేది తరువాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. స్వస్తి, నమస్తే.